హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మనందరికి కూడా చాలా బాగా ఉపయోగపడే విధంగా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఒక్క పిండిని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ అడిగినా కానీ చిటికలో ప్రిపేర్ చేసి చేయొచ్చు. ఈ పిండితో మీరు మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు, క్రిస్పీగా దోశలు వేసుకోవచ్చు, పునుగులు, ఊతప్పం, గుంత పొంగనాలు, మసాలా దోశ, ఇలా మీకు ఏ రకమైన బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కానీ చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ హోటల్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఇలా ఒక కప్పును కానీ గిన్నెను కానీ ఏదో ఒక దాన్ని సెట్ చేసుకోండి. అప్పుడే మీకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు దోసల బియ్యాన్ని కానీ, రేషన్ బియ్యాన్ని కానీ, లేదంటే సోనా మసూరి బియ్యాన్ని కానీ ఏవైనా సరే 1 కప్పు వేసుకోండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని, 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో మాత్రం మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని వీటిని కూడా సపరేట్గా 5 గంటల సేపు నానబెట్టుకోండి. ఈ సగ్గు బియ్యం అటుకులు నీళ్ళని పీల్ చేసుకుంటాయి కాబట్టి తాగే మంచినీళ్ళని పోసుకొని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల మినపగుళ్ళని వేసుకోండి. ఈ మినపగుళ్ళని కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కూడా సపరేట్గా 5 గంటల సేపు నానబెట్టేసుకోండి. సో నేను కూడా ఇక్కడ ఇవన్నీ కూడా 5 గంటల సేపు నానబెట్టుకున్నాను. 5 గంటల తర్వాత చూసారా సగ్గు బియ్యం అటుకులు ఇవి చక్కగా నానిపోయాయి. అదే విధంగా మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి, బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ అటుకులు సగ్గు బియ్యం ఉన్నాయి కదా, వీటిని నానబెట్టుకున్న నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా చూసారా పిండిని ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ మినప్పిండిని కూడా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా మినప్పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ కూడా తీసేసి బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం లైట్గా బరకగా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకవేళ బియ్య పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఇడ్లీలు రబ్బర్ లాగా సాగినట్లుగా వస్తాయి అనమాట. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం రవ్వ వేసినట్లే ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా సేమ్ ఇదే పిండిలోకి వేసేసుకొని ఈ పిండిలన్నీ కూడా కలిసే విధంగా మీ చేత్తోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. గరిటతో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసుకున్నారనుకోండి చక్కగా ఉదయానికల్లా మీకు పిండి రెడీ అయిపోతుంది. అప్పటి నుంచి మీరు 7 రోజుల పాటు ఏ టిఫిన్ కావాలన్నా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టేయచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా చక్కగా పిండి ఏ విధంగా పులిసిందో చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. పిండి చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అనేది. సో ఈ విధంగా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేనైతే ఫస్ట్ డే కాబట్టి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీలైనంత వరకు ఫస్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే పిండి పులిసే కొద్దీ ఇడ్లీ వేసుకున్నారంటే అంత టేస్టీగా ఉండవు అనమాట. అందుకని ముందు రోజు ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నారంటే చక్కగా రెండో రోజు నుంచి మీరు ఏ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇడ్లీ కోసం ఈ విధంగా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. మీరు ఎన్ని ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని ఇడ్లీకి సరిపడా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని
ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసుకోండి. మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. సో ఇడ్లీ ప్లేట్లని నూనెతో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ పిండిని ఇడ్లీ గుంతల్లో ఈ విధంగా వేసుకోండి. మరీ నిండుగా కాకుండా ముప్పాతికి వరకు వేసుకున్నారంటే ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత కొంచెం పొంగుతాయి కదా, సరిపోతుందన్నమాట. నీళ్ళు సరిగా మరగక ముందే ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇడ్లీని ఉడికించుకున్నారంటే సరిగా ఉడకవన్నమాట. అందుకని నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇడ్లీని వేసుకోండి. సో ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఇడ్లీని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇడ్లీని ఒక 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇలా ఉడికిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు ఇడ్లీ ఉడికిన వెంటనే తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని ఈ విధంగా నెమ్మదిగా తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఇడ్లీ ప్లేట్ కూడా చూసారా ఎక్కడా కూడా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇడ్లీ మంచి రౌండ్ షేప్లో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. సో ఈ విధంగా అన్ని ఇడ్లీలు కూడా వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ చట్నీ రెసిపీస్ లింకులు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇడ్లీ చూసారు కదా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చిందో, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను కదా, రెండవ రోజు అయితే నేను దోశ ప్రిపేర్ చేసుకోబోతున్నాను. దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని, ఒక 1/2 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకొని పిండిలో కలుపుకోవాలి. ఇలా బొంబాయి రవ్వని అలాగే చక్కెరని వేసుకోవడం వల్ల బొంబాయి రవ్వ వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది, చక్కెర వేసుకోవడం వల్ల దోశ మంచి రంగులో వస్తుంది అనమాట. ఈ విధంగా పిండిని రెడీ చేసేసుకొని దోశల పెనాన్ని వేడి చేసుకున్న తర్వాత దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు చక్కగా దోశ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా దోశని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ మీద పిండి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. హోటల్లో అయితే నెయ్యిని ధారాళంగా వేస్తారనమాట, అందుకే మనకి దోశ గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఇంట్లో అయితే మనం చూస్తూ అంత నెయ్యిని పోసుకోలేం కదా, అందుకని నేను కొంచెం నెయ్యినే వేసుకున్నాను. ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వేగిన ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? మీకు ఇంకా మంచి కలర్ కావాలి అంటే దోశల పిండిలో ఇంకొక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా దోశను వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా నెయ్యిని వేసుకొని కాల్చుకున్నారంటే దోశ మీకు ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా మంచి కలర్లో వచ్చిందో? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు 3వ రోజు వచ్చేసి నేను ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఊతప్పం కోసం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి ఊతప్పం వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం కోసం ఉల్లిపాయ మిక్స్ని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక గిన్నెలోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ ని నేను తురుముకొని వేసుకుంటున్నాను. క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. ఇందులోనే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. సో ఊతప్పం కోసం ఉల్లిపాయ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసిన తర్వాత
మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా కొంచెం సెట్ దోశలాగా చిన్నగా ఊతప్పాన్ని వేసుకోండి. అలాగే కొంచెం మందంగా కూడా వేసుకోవాలన్నమాట. ఊతప్పం వేసుకున్న తర్వాత వెంటనే మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ విధంగా చేత్తోనే ప్రెస్ చేశారనుకోండి, చక్కగా మనకి ఈ ఊతప్పానికి అతుక్కుంటాయి అనమాట. లేదంటే గరిటతో అయినా సరే ఈ విధంగా ఊతప్పం వేసిన వెంటనే కనుక ప్రెస్ చేశారంటే ఆ తేమకి చక్కగా అతుక్కుపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయ మిశ్రమం వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని ఈ ఊతప్పం ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఉల్లిపాయలు చక్కగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఊతప్పం చూసారా ఎంత మంచి కలర్లో వచ్చిందో. అటుకులు వేసుకున్నాం కదా, అందుకని ఇలా మంచి రంగులో వస్తుంది అనమాట. సో ఊతప్పం ఈ విధంగా ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఈ విధంగా కావాల్సిన ఊతప్పాలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని, నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఊతప్పం ప్రిపేర్ చేసిన రోజునే సాయంత్రం పూట ఈ విధంగా చిట్టి పునుగులను ప్రిపేర్ చేశాను. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలోకి కావాల్సినంత దోశ పిండిని, అదే మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి అరకప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పునుగులు పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. చిన్న పిండినే వాడుతున్నాం కాబట్టి ఇక వంట సోడా, పెరుగు ఇవేమీ అవసరం లేదనమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోండి. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. పునుగులు వేసుకునేటప్పుడు ఒకసారి మీ చేతిని బాగా తడుపుకొని ఒక సైడ్ నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి పునుగులను వేసుకోండి. కడాయికి కొంచెం దగ్గరగా పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే పునుగులు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పునుగులను వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో ఇలా నెమ్మదిగా మీడియం సైజులో పునుగులను వేసుకోండి. చెప్పాను కదా, నూనెకి కొంచెం దగ్గరగా పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే పునుగులు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇలా పునుగులు కడాయికి సరిపడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో కనుక ఈ పునుగులను ఫ్రై చేసుకుంటే నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల అనేది పిండి పిండిగా ఉంటాయి అన్నమాట, సరిగా ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా రంగు వచ్చేంత వరకు పునుగులను వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితోటి గుంత పొంగనాలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కూడా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే 1 గంట ముందు నీళ్ళలో నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కానీ లేదంటే పెసరపప్పును కానీ వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పును కానీ పెసరపప్పును కానీ వేసుకుంటే గుంత పొంగనాలు తినేటప్పుడు అవి పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకొని పిండిని ఒకసారి టేస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవచ్చు. సో మొత్తానికి మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీ అనేది చూసారా ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా మరీ పలచగా లేకుండా పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇలా గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలో 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనెను వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండితో గుంతల్లోకి ఈ పిండిని కొంచెం కొంచెం వేసుకోండి. ఒక 1/4 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి ఉడికేటప్పుడు చక్కగా పొంగుతాయి కాబట్టి ఫుల్గా వేసేసుకున్నారంటే అవి పిండి బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని 1/4 వంతు వరకు మాత్రమే ఈ గుంతల్లోకి పిండిని వేసుకోండి. అలాగే గుంత పొంగనాలు వేసుకునేటప్పుడు ఫస్ట్ మధ్యలో వేసుకోకుండా ఇలా ఫస్ట్ సైడ్ని వేసుకొని ఆ తర్వాత మధ్యలో గుంతల్లో పిండిని వేసుకోండి. ఫస్టే మధ్యలో వేసేసారంటే అవి తొందరగా మాడిపోతాయి. మనకి
మిడిల్లో ఈ ప్యాన్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిడిల్లో వేసుకోకుండా ఇలా ఫస్ట్ సైడ్స్ని వేసుకున్న తర్వాత చివరిగా ఈ మధ్యలో కూడా ఈ గుంతల్లోకి పిండిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఇవి మాడిపోతాయి అనమాట. మంటని ఖచ్చితంగా లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే దీనిపై నుంచి కొద్దిగా నూనెను వేసుకోవచ్చు. నూనె వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొద్దిగా నూనెను వేసుకున్నాను. ఇలా నూనె వేసుకున్న తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పొంగనాలను కాల్చుకోవాలి. రెండో వైపుకి తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. సో మొత్తానికి గుంత పొంగనాలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. సో చూసారు కదా ఒక్క పిండిని ప్రిపేర్ చేసేసుకొని హోటల్ వాళ్ళు ఈజీగా ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి ఏ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా కానీ అప్పటికప్పుడు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి పెట్టేయండి. మన పని సులువు అవుతుంది. అలాగే రకరకాల టిఫిన్లు పెట్టిన వాళ్ళం అవుతాము. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.